రక్తదానం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన నానుడిలో ఒకటి ఉంది, అన్నిటికీ మించిన దానం అన్నదానం అంటారు. దానికన్నా మించిన దానం రక్తదానం. రక్తదానం చేస్తే, అన్నదానం చేస్తే ఒక పూట మనం పస్తులు ఉండకుండా మనం కాపాడగలుగుతాం. కానీ రక్తదానం చేస్తే జీవితాంతం కూడా అతన్ని కాపాడే వ్యక్తి. కాబట్టి ఈ రక్తదాన శిబిరానికి మరి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమం కూడా యువకులు ముందు రావాలని మరి వారికి మేము కూడా ఇక్కడున్న నాయకులు కానీ ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు మా కుబీర్లో ఒకటి ఉంటుంది అంటే ఎలక్షన్ అప్పుడే పార్టీలు, ఎలక్షన్ తర్వాత అందరూ ఒకటే. కాబట్టి ప్రతి పార్టీ నుంచి కానీ ప్రతి యువజన సంఘం నుంచి కూడా అందరూ కలిసికట్టుగా వాళ్ళకు మేము ప్రోత్సహిస్తాం. ఏమని గతంలో కూడా వారు చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అంటే వైద్యపరంగా కావచ్చు, ఇటు విద్యాపరంగా కావచ్చు, ఇటు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఇంకా ముందు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఉత్సాహవంతులుగా ఉన్నారు వారు యువజన సంఘాలు. గతంలో మొన్న మాకు మరి మా హనుమాన్ టెంపుల్, చిన్న హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా వారు యువజన సంఘం ద్వారా వారు మాకు కొంచెం సాయం కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నీటి బావి బోరు లేకపోవడం మూలంగా వారు మోటార్ ఇచ్చి కూడా అక్కడ ఆదుకున్నటువంటి ప్రతి నెల అక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఉందో దాంట్లో కూడా వారు పార్టిసిపేట్ చేసి సాయడం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ మన కట్టుబాటులో మన ఊళ్ళోటువంటి ఒక పిల్లగానికి ఆరోగ్యం బాగాలేనప్పుడైతే వారు కూడా అక్కడ కూడా సహాయం చేయడం, అనేక రకాలుగా వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని కొత్తగా యువతను అందరు కలిసి మొట్టమొదటిసారిగా ఒక క్యాన్సర్ పడ్డ ఒక పేద తరగతికి చెందిన రమేష్ అనే యువకుడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో యువత ముందుకొచ్చి ఈ సేవా సమితి స్థాపించడం జరిగింది. ఆ యువకుడిని కూడా సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా అనేక మిత్రుల ద్వారా కొంత నిధిని సేకరించి ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ క్యాన్సర్ బారిన పడ్డ పిల్లగాడు మరణించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేయడానికి కంకణం కట్టుకున్న యువతను మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళను కూడా ఒక రకమైన సహాయ సహకారాలు అందిస్తూ మన కుబీర్లో కాకుండా కుబీర్ మండలంలో ముదోల్ తాలూకాలో ఒక స్ఫూర్తివంతమైన ఒక సేవాభావంతో ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్న ఈ యువతను, కుబీర్ యువతను కూడా మనము అందరం కూడా అభినందించాలని కోరుతూ ఈరోజు మన పాండురంగ సేవా సమితి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ డొనేషన్ నిర్వహించడం జరిగింది. ఇది నిర్వహించడం ఎందుకనంటే యువతలో కొంత స్ఫూర్తి నింపాలని, బ్లడ్ గురించి యువతలో కానీ సమాజానికి కానీ ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని చెప్పేసి, ఎవరికైతే అత్యవసరంలో బ్లడ్ యూజ్ కావాలని చెప్పేసి ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. కావున ప్రజలందరూ కానీ యువత కానీ ప్రతి ఒక్కరు సమాజ సేవకు ముందుండి నడపవాలని కోరుతున్నాము. యువత అనుకుంటే ప్రపంచ స్వామి మెగా రక్తదాన శిబిరం రక్తదాన శిబిరానికి ముఖ్యంగా అందరూ అనుకుంటారు ఏంటంటే, అదే నేను రక్తం ఇస్తే ఏమవుతుంది, నాకు చక్కెర వస్తుంది, రక్తం మళ్ళీ రాదు, అదే ఇయ్యద్దురా అన్న ఒక అపోహలు చాలా ఉంటాయి. అయితే ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చాలా సిక్ ఉన్నా అంటే ఎక్కువ జబ్బుతో ఉన్న వాళ్ళకి మనకు ఇచ్చిన డొనేషన్ చాలా ఉంటాయి. తిన్న తర్వాత మనం మంచి పని ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి మనం ఇచ్చిన రక్తం మనకు మ్యాక్సిమం 2-3 వారాలలో కవర్ అయిపోతుంది. మనం అట్లా ఏదో అపోలలో ఉండి